హలో నమస్తే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం మాట్లాడారు, ఎంత నిజాయితీగా ఎంత సత్యం మాట్లాడారు అనిపించింది ఆయన యొక్క వీడియో చూస్తే. అదే ఈ కాదంబరి ఏం నా పేరేదో ఉంది కదా, ఆమె కేసు ఇక డీజీపీ లెవెల్లో వ్యక్తి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి కలిసి వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సత్యాలు మాట్లాడారు. నాకైతే మైండ్ పోయింది. ఓకే, ఆయన మెసేజ్ ఆ యొక్క వీడియో మొత్తం వింటే ఓకే. ఇప్పుడు ఫండమెంటల్లీ నేను ఇంత గతంలో ఒక వీడియోలో చెప్పిన, పోలీస్ ఆఫీసర్లను కనుక మీరు హంటింగ్ చేస్తే రేపొద్దున వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు హంటింగ్ చేసి, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు హంటింగ్ చేసి, వీళ్ళు కనుక అనుకొని ఇది మనం రాజకీయాలకి బలవుతున్నాము, పోలీస్ వ్యవస్థ అనేది రాజకీయాలకి బలవుతుంది అనుకున్న రోజు పోలీసులు తిరగబడితే, పోలీసు వ్యవస్థ తిరగబడితే ఒక్క రాజకీయ నాయకుడిని కూడా వదిలిపెట్టరు. మొత్తాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపల పడేస్తారు. వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ పవర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ అనుకుని అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు ఏదో ఒక కేసు మీద. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోయి వచ్చిన తర్వాత ఒక చాలా సర్ప్రైజింగ్ ఒక ఇన్సిడెంట్ ఏం చెప్పారంటే, అదే ఆంజనేయులైన ఆయన ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆయనకి ముందే బెయిల్కి అప్లై చేయమంటే కూడా బెయిల్కి అప్లై చేయలేదట. అంటే నేను ఒక 10 రోజులు నేను జైల్లో ఉండొస్తాను అంటే అర్థం ఏంటి? అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అన్న విషయం వాళ్ళే జైలుకి వెళ్తానంటారు. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు నిజంగా నన్ను అన్యాయంగా లోపల పెడతారా లేదా అనుకున్న వాడే బెయిల్కి అప్లై చేయకుండా ఉంటాడు. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. నిజంగా కనుక ఆయన క్రైమ్ చేసి ఉంటే ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ కనుక వెళ్ళి బెయిల్కి అప్లై చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి బెయిల్కి అప్లై చేసి ఉండేవాడు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఇమ్మీడియట్గా బెయిల్కి అప్లై చేస్తారు. నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా అక్కడ ఆంజనేయులు గారు చాలా నిజాయితీగా పనిచేశారని నాకు ఒకటైతే అర్థమైంది. ఇంకోటి, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన ప్రకారం ఆయన మీద ఒక్క కరప్షన్ ఛార్జ్ లేదట ఆ ఐఏఎస్ ఆఫీసర్ మీద. కేవలం చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరైతే నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళనందరిని తీసుకెళ్ళి నేను లోపల పెడతానని ఒకే ఒక ఉద్దేశంతో తప్ప, అది తప్ప ఇంకేమీ లేదని ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీరు వెళ్ళి మీరు వెళ్ళి సో పర్సన్ని మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి పర్మిషన్ ఇస్తే కదండి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలి అని అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా చేయరు కదా. ఓకే, సిఐడి కనీసం సరే ముఖ్యమంత్రి పర్మిషన్ అవసరం లేదు, వీళ్ళందరూ కూడా ఆనెస్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ దొరికింది కాబట్టి వెళ్ళి అరెస్ట్ చేశారనుకోండి. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ రాగానే వాళ్ళని ఇలాంటి కేసులు పెట్టి, ఇప్పుడు ఆ కేసు మనందరికీ తెలుసు కాదే, ఎవరో ఒక ఆమె మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ఒక వ్యక్తి కేసు పెట్టాడు, ఇదిగోండి సో పర్సన్ నేను బ్లాక్మెయిల్ చేస్తుంది, దాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అండి. ఆమె మీద గతంలో ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయని చెప్పేసి ఆ ఎఫ్ఐఆర్లో ఆ యొక్క న్యూస్ పేపర్లోనే రాశారు. షీఈ్ ఆల్రెడీ హ్యావ్ దట్ హిస్టరీ, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అనే హిస్టరీ ఉంది. ఆల్రెడీ ఒక రేప్ కేసు ఆల్రెడీ షీ ఫైల్డ్ ఏ కేస్ ఆన్ సమ్మన్. ఇప్పుడు ఆమె వచ్చి ఇక్కడ మళ్ళీ సెకండ్ కేసు పెడితే ఇప్పుడు దాన్ని ఏదో ఇది అసలుకి దేశంలో అతిపెద్ద కేసు జరిగినట్టుగా, దేశంలో అతిపెద్ద విప్లవాత్మకమైనటువంటి ఒక అన్యాయం జరిగినట్టుగా దాన్ని సృష్టించి ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే నిజంగా ఎవరికైనా మనసు విరక్తి చెందింది. ఆ ఆంజనేయులు ఆయనకి ఆ మనసు విరక్తి చెందిందని ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క ప్రసంగం విన్నతో నాకు అర్థమైంది.
ఆయన అయ్యా నువ్వు వెళ్ళి నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోమంటే లేదు నేను వేసుకోను, నేను వెళ్ళి ఒక 10 రోజులు జైల్లో వస్తాను, లేదు ఇప్పుడల్లా నేను వదలరని ఆయన మెంటల్గా ఫిక్స్ అయ్యాడు అని అంటే అర్థం ఆయన మెంటల్గా విరక్తి చెందాడని అర్థం. వీళ్ళు నన్ను అన్యాయం, నేను ఎన్ని పెట్టినా వీళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారని ఒక ఆయన ఫిక్స్ అయ్యాడనే కదా అర్థం ఆంజనేయులు గారు. నిజంగా ఒక నిజాయితీ అని ఉంటేనే అట్లాంటి పనులు చేస్తారు. ఓకే, సరే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఎందుకైనా పవన్ కళ్యాణ్ అన్నారు, ఎందుకైనా పొల్యూట్ చేస్తున్నావు సనాతన ధర్మాన్ని అన్న పదం కూడా మాట్లాడారు. ఒక పొల్యూట్ చేస్తున్నావు సనాతన ధర్మం అనే దాన్ని. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా చెప్పకపోయినా సనాతన ధర్మం అనేది అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఆ హిరోషిమా నాగసాకిలో బాంబు వేసినోడు కూడా శ్లోకం చదివాడు. ప్రపంచం మొత్తానికి తెలిసిన సనాతన ధర్మాన్ని ఇప్పుడు నువ్వేంది కాపాడేది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ముస్లిమ్స్ మీద ద్వేషం ఎందుకు, క్రిస్టియన్స్ మీద ద్వేషం ఎందుకు, వాళ్ళు ఇష్టం వచ్చిన మతాలు వాళ్ళకి వెళ్తారు, మనకి రెస్ట్రిక్షన్స్ లేదు. చాలా బ్యూటిఫుల్గా మాట్లాడాడండి ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన ప్రసంగం అదే ఆయన యొక్క ప్రెస్ మీట్ వింటే చాలా ఆనెస్ట్గా అనిపించాడు ఆయన మాట్లాడుతుంటే ఉండవల్లి అరుణ్ కుమార్. ఓకే, ఇంకోటి ఆయన కొన్ని ఇవి కూడా మాట్లాడారు, కేసుల గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ కేసు పెట్టేటప్పుడు మీరు మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోకుండా బిఎన్ఎస్ 123, 132 కేసు పెట్టారు, అది ఇల్లీగల్ కదా అన్న విషయం కూడా ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రస్తావించారు. ఓకే, కొవ్వూరులో ఏదో ఒక పోలీసు లిఫ్ట్ చేసి దించి అని ఒక ఇండైరెక్ట్ ఒక హింట్ వేశారు. నాకైతే ఒకటి తట్టింది కొవ్వూరు అని కానీ. ఓకే, కొవ్వూరునే ఎగ్జాంపుల్. సరే, ఆయన రాజమండ్రి కాబట్టి పక్కన కొవ్వూరు గేట్ దగ్గరే ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని పోలీసులు అక్కడే దించేసి ఎత్తేస్తే వాళ్ళ ఇష్టం, పోలీసులతో పెట్టుకుంటే ఏదైనా జరిగిద్ది అనేది ఆయన చాలా క్లియర్గా ఒక ఇండైరెక్ట్గా అయితే ఒక విషయం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అదే అల్టిమేట్గా ఏంటంటే పోలీసులు ఒక కేసు మీద ఇన్వెస్టిగేషన్ భాగంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ పోలీసుల మీద కేసులు పెడితే, నేను గతంలోనే చెప్పిన ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి పైన ఉన్నటువంటి డీజీపీ వరకు మొత్తాన్ని పోలీసులు కేసులు ఇరుక్కుంటారు, కానిస్టేబుల్ కూడా ఇరుక్కుంటాడు. ఓకే, ఎందుకంటే ఎవరో ఒకరిని పట్టుకొని వచ్చేసి తప్పు 4 దెబ్బలు కొడతారండి వాళ్ళు. ఆ కేసు, చిన్న కేసు వాళ్ళు అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, తెలుగుదేశంలో ఉన్న కానిస్టేబుల్ని అరెస్ట్ చేయాలి. ఎంత పని, ఆ రోడ్డు మీద పోయే తాగేవాడిని పట్టుకొచ్చి ఎందుకు తాగి భార్యను కొడతారు, తప్పు కొడతారు కానిస్టేబుల్. ఆ కేసు వెళ్ళిపోయి ఒక ఎస్ఐని, కానిస్టేబుల్ని, సిఐని మొత్తాన్ని ఇరికించడానికి ఆ కేసు వాళ్ళదా. సో ఇలా పోలీసుల మీద కేసులు పెట్టడం అనేది నిజంగా అన్యాయం అని నేను గతంలోనే చెప్పాను. ఇది పోలీసులకు కూడా మంచిది కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు మంచిది కాదు. పోలీసులు ఎప్పుడైనా సరే కొన్ని చేస్తాము, కొన్ని చెయ్యము. ఒక అసోసియేషన్స్ ఉంటాయి కదండి, ఇదిగోండి మా డిపార్ట్మెంట్ అని మేము కాపాడుకోకపోతే అట్ట అని చెప్పి మీరు పొలిటీషియన్లో ఎవరిని అరెస్ట్ చేయమన్నా చేస్తాం, కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు మేమేంటి అరెస్ట్ చేస్తామని పోలీసుల కన్నా ఉండాలి కదా. లేదు, పోలీసులు పోటీలు పడి నేను అరెస్ట్ చేస్తాను మా ఎస్ఐని, నేను అరెస్ట్ చేస్తాను ఆ ఎస్ఐ, ఈ ఎస్ఐ వచ్చిన తర్వాత నేను అరెస్తాను. పోలీసులు ఇది ఒక పెద్ద పోలీసులు గొడవ పెట్టినట్టే అండి. ఇది పోలీసులు కూడా 2 ముక్కలు అయిపోతాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ పోలీస్ డిపార్ట్మెంట్, టీడీపీ పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు గొడవ పెట్టుకున్నారంటే రేపు పొద్దున వాళ్ళు లంచాలు తీసుకుని వీళ్ళు బయట పెడతారు, వీళ్ళు లంచం తీసుకుని వాళ్ళు బయట పెడతారు, వాళ్ళ కేసులు వీళ్ళు బయట పెడతారు, వీళ్ళ కేసులు వాళ్ళు బయట పెడతారు. పోలీసుల్లో అసలు యూనిటీ పోయింది మొత్తం, అదో పెద్ద తలకనే అయిపోయింది. సరే, ఎనివే, థ్యాంక్ యూ.